చదువు రాదే అండి, వేరే వాళ్ళతో రాయించాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ రాయించాను. అందులోని నా భర్త విదేశం వెళ్ళాలని ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారని దాంట్లో నేను రాయించాను. అక్కడి నుంచి పెడతాము అవ్వట్లేదు. చాలా సార్లు డబ్బులు కూడా నష్టపోయాం కూడా. 30 మందిలో 26 మంది ఫెయిల్ అయిపోయారని తిరిగి వస్తారు ఇండియాను. మన నలుగురు మాత్రమే ఉండిపోయారు. అనుకోకుండా 1 ఇయర్కైనా వెళ్ళారండి, కానీ అవుతుంది అవదని గ్యారెంటీ కూడా లేదు. అనుకోకుండా వెళ్ళాడు, సంవత్సరమేకైనా వెళ్ళాడు, పర్మనెంట్ జాబ్ అయిపోయింది. చదువు లేదు, ఏమీ లేదు. చదువుకున్న కూడా వెళ్ళారు. 400 మందిలో నా భర్త మాత్రమే పేరు పెట్టి పిలిచారండి. అక్కడ విశాఖపట్నంలో ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవింగ్ చేస్తారంట సిస్టర్. అమ్మగారికి అయ్యగారికి నా తరఫున నా కుటుంబ తరఫున వందనాలు. ఫస్ట్ ఒక మీటింగ్ జరిగింది. ఫస్ట్ అంటే ఈ 3 మీటింగ్లు కాక 2000లోనే నాకు ఆ డేట్ గుర్తులేదు. 2024లో ఆ డేట్ లోనే నేను ఇక్కడికి వచ్చాను. అదే యూట్యూబ్ లో నేను ఎప్పుడు అమ్మగారు అయ్యగారిది చూసేదాన్ని అనమాట. వచ్చి సరే ఒకసారి వద్దామా అనుకుని ఇక్కడికి వచ్చాను. అయితే అమ్మగారు ఇచ్చిన ఒక ఫామ్ అనే ఉంటది అన్నమాట, లెటర్. దాంట్లో నాకు చదువు రాదే అండి, వేరే వాళ్ళతో రాయించాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ రాయించాను. అందులోని నా భర్త విదేశం వెళ్ళాలని ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారని దాంట్లో నేను రాయించాను. రాయించిన తర్వాత అక్కడి నుంచి పెడతాము అవ్వట్లేదు. చాలా సార్లు డబ్బులు కూడా నష్టపోయాం కూడా. కానీ దాంట్లో దేవుడు మాకు మేలే చేశాడు. నష్టాన్ని కూడా దేవుడు తిరిగి మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చాడు. కానీ చాలా బాధపడ్డాను. ఎందుకు ప్రభా ఎంతవరకు తీసుకెళ్తున్నాం, లాస్ట్కి వస్తే ఎందుకు అవ్వట్లేదని అనుకున్నాను. మరి అప్పటి నుంచి ఎదురు చూసినప్పుడు దేవుడికి అసాధ్యం సాధ్యం కాదండి, దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు మీద దేవుడి బిడ్డలు ఏది అడుగు వాటికంటే ఊహించుకుంటే దేవుడు ఇస్తాడన్నాడు. జనవరిలోనే అనుకోకుండా కంపెనీ వాళ్ళు నా భర్తకి పిలిచారండి, NIC కంపెనీ. పిలిస్తే 30 మంది ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఒకటే చెప్పారు, మీకు ఫ్రీగా తీసుకెళ్తాను కానీ అక్కడ మెడికల్ అవుతాయి, మరి అక్కడ పాస్ అవుతే మీకు అక్కడ జాబ్ ఇస్తాం, లేకపోతే ఇవ్వము అని మాట్లాడారు. 30 మందిలో 26 మంది ఫెయిల్ అయిపోయారని తిరిగి వస్తారు ఇండియాను. మన నలుగురు మాత్రమే ఉండిపోయారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు అన్నులు, దేవుడు నమ్ముకున్నాను, మీరు ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేస్తారు అనుకున్నాము. అనుకోకుండా 1 ఇయర్కైనా వెళ్ళారండి, కానీ అవుతుంది అవదని గ్యారెంటీ కూడా లేదు. అనుకోకుండా వెళ్ళారు. మళ్ళీ నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను, తండ్రి నా భర్త కానీ ఇది అయితే మాత్రం నేను సాక్ష్యం చెప్పుకుంటానని నేను అనుకున్నాను. కానీ అనుకున్న సమయాన్ని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి మెడికల్ అయిందండి. ఒక గోల్డ్ కంపెనీలో అతనికి చిన్న జాబ్ ఇచ్చారు, చిన్న జీతంగా వెళ్ళారు. అక్కడి నుండి ఇంకొక మెడికల్ అయ్యిందండి, 4గురికి అయ్యింది. ఆ 4గురిలో ఫెయిల్ అయిపోయి ఒక్కడు మాత్రం నా భర్తను తీసుకెళ్ళాడు. అనుకుంటా ఈ తక్కువ సార్లు ఎక్కువ సార్లు దేవుడు సంవత్సరమేకైనా వెళ్ళాడు, పర్మనెంట్ జాబ్ అయిపోయిందండి. ఇచ్చాడండి. ఇంకెళ్ళొచ్చు రావచ్చు, ఇంకేమీ అడ్లేదనమాట. అంత దేవుడు ఉన్న స్థలంలో చదువు లేదు, ఏమీ లేదు. చదువుకున్న కూడా వెళ్ళారు. 400 మందిలో నా భర్త మాత్రమే పేరు పెట్టి పిలిచారండి. అక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, మరి నాకు రాదు, నోరు తిరగదు, కానీ ఏదో నాకు వచ్చినట్టు చెప్పాను. దేవుడు నా దేవుడు కార్యం చేశాడు. నాకు అమ్మగారు అయ్యగారు మీటింగ్ చాలా ఇష్టం. ఎప్పుడు మిస్ అవ్వలేదు. పోయిన మాత్రం మిస్ అయిపోయి నాకు తెలియక రాలేదు. చాలా బాధపడ్డాను. ఇప్పుడు నేను అనుకున్నాను, ఈ నెలగా వచ్చిన నెల ఎప్పుడు జరుగుతుందో తండ్రి, నాకు ఎలాగోలాగా నువ్వు చూపించు. నేను అనుకోకుండా సెల్ ఓపెన్ చేస్తే అమ్మగారి మీటింగ్ అంటే రేపు జరుగుతుందని చెప్తే అంత ఆనందపడిపోయాను. ఎప్పుడు వస్తాను అనుకున్నాను. మరి దేవుడు నిజంగా నా భర్త విషయంలో పర్మనెంట్ జాబ్ ఉన్న స్థలంలో దేవుడు ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక నిమిషం చూడండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. 2024 సంవత్సరంలో జరిగిన ఇదే శుభలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన ఆరాధనలో మరి సహోదరి పాల్గొన్నారంట. ప్రార్థన విజ్ఞాపన ఇచ్చి ఏకీభవించి ప్రార్థనలో ఉంది. నిశ్చయముగా మన ప్రార్థన వినే దేవుడా, వినని దేవుడా? మన దేవుడు వినే దేవుడు అండి. ఇదిగోండి ఆయన విన్నారు కాబట్టి ఇదే జవాబు. ఆమేన్. మరి తన భర్త విషయంలో చూడండి దేవుడు ఎంత అద్భుతాన్ని చేశారు. నిశ్చయంగా ఇక్కడ జరిగే ప్రార్థనలు చూడండి దేవుడు ఎన్నటికీ త్రోసివేయరండి. ఆమేన్. ఇక్కడ మీరు ప్రభు పైన ఆధారపడడం నేర్చుకుంటున్నారు. ప్రభు పైన ఆధారపడిన వారి జీవితంలో ప్రభు తన మహిమను చూపిస్తారు అంతే. ఆమేన్. మరి 400 మంది మరి ఆ మెడికల్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు అసలు రాదు అనే పరిస్థితిలో ఉన్నారు, కానీ అంటే రాదనే పరిస్థితిలో ఉన్నారు వారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఆ 400 మందిలో ఒక్కరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అది కూడా మరి బ్రదర్ సెలెక్ట్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్న ఉద్యోగం కొరకని వెళ్ళారంట ఒక కంపెనీలో, కానీ ఈ రోజున అందరి ఎదుట సాక్షిగా నిలబెట్టారు. చిన్న ఉద్యోగమే వెళ్ళింది, చిన్న ఉద్యోగం కొరకే, ఏదైనా పర్లేదు అనుకున్నారు. కానీ ఈ రోజున
ఆ కంపెనీలో పర్మనెంట్ జాబ్ దొరికిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఈ గొప్ప సాక్ష్యాన్ని మన మధ్యలో ఉంచిన విధానాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనలో ఏకీభవించారు, పాల్గొన్నారు, ప్రభుని మహిమపరిచారు. ప్రభు వారి యందు ఉండి కనికరించి మరి అద్భుతమైన రీతిలో గొప్ప కార్యం జరిగించారండి. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. విశాఖపట్నంలో మీరు ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటారు స్టిల్. ఓహో, అంటే ఇప్పుడు స్టిల్ మీరు కంటిన్యూ చేస్తున్నారా? గట్టిగా చప్పట్లు కొడదాం. విశాఖపట్నంలో ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవింగ్ చేస్తారంట సిస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు దేవుడే ఇచ్చాడు అనమాట. అన్నారు నేను చదువుకోలేదు, దేవుడు మాత్రం ఫస్ట్ సార్ వెళ్ళాను, సంస్థలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రభా నేను ఏం పని చేయాలి చూపిస్తే నేను అది చేస్తానంటే దేవుడు 3 చక్రాలు బయలుపరుస్తున్నాను. నేను అన్నాను, ప్రభా 3 చక్రాలు అంటున్నావు కదా, ఇది ఎలా సాధ్యం, నేను ఎలా చేయగలనంటే నేను నీకు ఇస్తాను కదమ్మంటే ఒక పాత బండే కోరుకున్నానండి. దేవుడు మాత్రం కొత్త బండి, దేవుడు చంద్రబాబు నాయుడుతోనూ ₹1,00,000 ఇప్పించి ఒక కొత్త బండి రూపాయలు ఏ చేతిలోనే, కానీ కొత్త బండి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు ఆటో డ్రైవర్ అండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. లేడీ ఆటో డ్రైవర్ అన్నమాట విశాఖపట్నంలో. చాలా సంతోషం మేడం. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషమే. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయును గాక. ఆమేన్. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్.